పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయింది. అయితే ఈరోజు మార్కెట్స్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఈరోజు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, బ్యాంకు అన్నీ కూడా ముఖ్యంగా పిఎస్యు బ్యాంకు, మీడియా, మెటల్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది రావడం జరిగింది. సో ఈరోజు 100% ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ అన్నీ కూడా రెడ్లో క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈరోజు 2% పైన నెగిటివ్గా క్లోజ్ అయింది. టాప్ గెయినర్స్లో టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, విప్రో అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ క్లోజ్ అయిన విధానంలో అయితే స్టిల్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది నిఫ్టీ 50లో. అదానీ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్లో సెప్టెంబర్ క్వార్టర్లో ఎఫ్ఐఎస్ ఏకంగా 7,000 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్స్ అనేది సేల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే ఎఫ్ఐఎస్ అయితే అదానీ గ్రూప్ స్టాక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. లెన్స్కార్ట్కి సంబంధించిన ఐపీఓ ఏదైతే ఉందో ఇది గ్రే మార్కెట్లో స్ట్రాంగ్ ప్రీమియమ్స్ అనేది చూపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి 510 రూపీస్ గ్రే మార్కెట్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ వచ్చేసరికి ఏకంగా 10 బిలియన్ వాల్యుయేషన్స్ అనేది ఉందన్నమాట ప్రస్తుతం సిచ్యువేషన్లో. సో ప్రాబ్లం ఏంటంటే లిస్టింగ్ అయినప్పుడు స్ట్రాంగ్ గెయిన్స్ అనేది తీసుకురావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆనందరాతి వెల్త్ షేర్స్ ఈరోజు 13% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే Q2 నెట్ ప్రాఫిట్ అనేది వీళ్ళకి 31% ఇంక్రీజ్ అయింది. సో అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చాలామంది నిన్నటి రోజున అడిగారనమాట. ఓకే, సో ఈ స్టాకు లిస్ట్ అవుతుంది, దీన్ని హోల్డ్ చేయాలా అట్లా కూడా. ఎనీహౌ ఇది మంచి కంపెనీ. ఈరోజు చూసుకున్నట్టయితే 50% ప్రీమియంలో లిస్ట్ అయింది. సో స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే హోల్డ్ చేసుకోవచ్చు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్ప్ షేర్స్ వచ్చేసరికి 90% దాకా డ్రాప్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే స్టాక్ అనేది స్ప్లిట్ జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రైస్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ప్యానల్ అంటే ప్రస్తుతానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, న్యూక్లియర్ పవర్ సెక్టార్ ఉంది కదా, అంటే దానికి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ వాటిలో అప్ టు 49% దాకా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఈ రీఫార్మ్స్ వల్ల న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా పవర్ అనేది జనరేట్ చేసిన కంపెనీకి పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక నిఫ్టీ ఈరోజు 25,145 దగ్గర క్లోజ్ అయింది. 0.3% నెగిటివ్గా క్లోజ్ అయింది. అఫ్కోర్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. ముఖ్యంగా పుట్ కాల్ రేషియో అనేది 0.69 అనేది చూపిస్తుంది. సో కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేశారనమాట. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.96 అనేది చూపిస్తుంది. 1 కంటే తక్కువ ఉంది. కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.72 అనేది చూపిస్తుంది. 1 కంటే తక్కువగా ఉందంటే కాల్స్ అనేది కొంచెం అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 1.34% అనేది ఇంక్రీజ్ అయింది. మొన్నేమో 9% ఇంక్రీజ్ అయింది. ఈరోజు 1.34%. అంటే ప్రస్తుతం మార్కెట్స్లో కొద్దిగా వొలటాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు ప్రస్తుతానికి కొద్దిగా బులిష్గానే ఉంది. రీసెంట్గా ఏంటంటే కొద్దిగా స్ట్రెంత్ అవుతుందన్నమాట. ప్రీవియస్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ రీసెంట్గా ఈ యొక్క ట్రేడ్ వార్ కావచ్చు, దీనివల్ల కొద్దిగా అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ వీటి వల్ల డాలర్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది తీసుకున్నట్టయితే సో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది. ఏకంగా 360 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే 25,076 ఒక ఇంపార్టెంట్ లెవెల్, అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఎనీహౌ ప్రస్తుతానికి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,222, ఇమీడియట్ సపోర్ట్ 25,076. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,718 ఇమీడియట్ రెసిస్టెన్స్, 81,890 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 56,993 ఇమీడియట్ రెసిస్టెన్స్, 56,328 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక గోల్డ్ వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 1,28,000 అనేది మనం రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. డోజీ ఫార్మేషన్ జరిగింది. కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఇక సిల్వర్ వచ్చేసరికి 1,60,000 మైల్ రాయ్ అనేది దాటింది. ఎనీహౌ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ఇమీడియట్గా సపోర్టు 1,53,388 కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగింది. సో ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 5,133, ఇమీడియట్ రెసిస్టెన్స్ 5,290. న్యాచురల్ గ్యాస్ ఇమీడియట్ సపోర్ట్ 270, ఇమీడియట్ రెసిస్టెన్స్ 279. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం అగైన్ సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో ఈ యొక్క యూఎస్ వల్ల కావచ్చు, చైనా వల్ల కావచ్చు, ఒక అన్సర్టనిటీ అనేది మార్కెట్లో ఉందన్నమాట. సో దీనివల్ల మార్కెట్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది.
సో ప్రాబ్లం ఏంటంటే ఈ న్యూస్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ అనేది బౌన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ షార్ట్ టర్మ్లో మనం కొంత వాలటాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చేస్తామన్నమాట. ఎందుకంటే ఇండియా విక్స్ కూడా రైజ్ అవుతుంది, ప్రాబ్లీ మేజర్ స్వింగ్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయబోతూ ఉన్నాం. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.